హరే కృష్ణ. మూర్ఖత్వం అంటే ఏంటి ఆలోచించారు ఎప్పుడన్నా? మూర్ఖుడు అని ఎవరిని అంటారు చెప్పండి? మీరు ఒకసారి ఆలోచన చెప్పండి. మూర్ఖుడు అని ఎవరిని అంటారు? అన్నీ తెలిసి కూడా ఎప్పుడైతే సరైన నిర్ణయం తీసుకోమో వాళ్ళని మూర్ఖుడు అంటాం. అంతేనా కదా? మూర్ఖుడు అంటే తెలివి లేదని కాదు, తెలివి ఉన్నది కానీ నిర్ణయాలన్నీ తప్పు ఉంటాయి. సో మనకు తెలియవలసిన తెలివి ఏంటి? మన పూర్వీకులు చాలా తెలివితో బతికారు, మూర్ఖులు కాదు. కానీ ఇవాళ మన మన చదువులతో మనం మూర్ఖులు అవుతాం. ఎలా మూర్ఖులు అవుతారు? లెట్స్ ప్రూవ్ ఇట్. ఎన్ని మెడికల్ షాపులు మన ఇంటి చుట్టుపక్కల? మన పూర్వీకుల ఇంటి చుట్టుపక్కల ఒక్క మెడికల్ షాప్ లేదు, అన్ని మెడికల్ షాప్ లేవు, ఎటు చూసినా హాస్పిటల్లే. అంటే ఏదో తప్పు చేస్తున్నాం, ఏదో మూర్ఖ పని చేస్తున్నాం, ఏదో మనకు సరి అయింది కానీ డిసిషన్ పనులు చేస్తున్నాం. సో గోమాతకు దూరం అవుతున్నాం. ఎవ్వరు కూడా గోమాత సేవ చేయమంటే డొనేషన్ ఇస్తామంటారు. డొనేషన్ కాదు కావాల్సింది, వీటితో అనుబంధం పెంచుకోవాలి, వీటి సేవ చేయాలి, వాటి హృదయాన్ని మనం తెలుసుకోవాలి. ఎన్నో వీడియోలు ఇట్లా చేస్తుంటారేమో, వింటారు వదిలేస్తారు, కానీ ఎటువంటి మార్పు రాదు. సో మూర్ఖత్వంగా బతకడం ఏంటంటే నిజం తెలిసి కూడా సరైన డిసిషన్ తీసుకోకపోవటం. సో నా ఆలోచన ఏంటంటే మనందరం కూడా కొంచెం వ్యవసాయం నేర్చుకోవాలి. కొంచెం అంత వ్యవసాయం. గోమాతలు ఉన్నాయి, ఇంత చిన్న భూమి, వాటి పక్క గడ్డి ఉన్నది చూడండి, ఇతల పక్కన గడ్డి ఉన్నది, ఇంత గడ్డి పెంచుకోండి. గోమాతలతో వాటి సేవ చేయండి, కొంచెం టైం స్పెండ్ చేయండి ప్రతి వారం. యశోదా దా దా, పిలిస్తే వస్తాయి, యశోదా అని పిలిస్తే వస్తాయి. అన్ని ఆవులు మంచిగా ఉంటాయి మనతో పాటు. దామా దా దా దా, హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. చూడండి యశోదా అని వచ్చింది దగ్గర. ఇది గోమాత ప్రేమ. ఇది పెంచుకోవాలండి, కొంచెం టైం తీసుకోవాలి. ఇవి ఇచ్చిన ఆహారాన్ని తినాలి, వీటి ద్వారా వచ్చిన ఆహారాన్నే మనం తీసుకోవాలి, వీటి పాలు తీసుకోవాలి. ఈ గోపురం ఉన్న ఆవులను పెంచాలి. జెర్సీ ఆవులు కాదు, రోజుకి 20 లీటర్లు కాదు కావాల్సింది, రోజుకి 2 లీటర్లు కాదు. ఆ 2 లీటర్లు ఎట్లాంటివి? అమృతం కావాలి, చిక్కగా ఉండాలి, ఈ కలర్లు ఉండాలి. అది కాదు ఇంపార్టెంట్, అది పాలు ఉండాలి. ఇవాళ ఎంత కల్తీ జరుగుతుంది అర్థం తెలుసా మీకు? అన్నీ తెలుసు కానీ మూర్ఖంగా పోయి సూపర్ మార్కెట్లో కొంటారు. దీన్నే మూర్ఖులు అంటారు. మొదట్లో ఏం అడిగినా మూర్ఖుడు అంటే ఎవరు? చదివి తెలుసుకొని కూడా నిర్ణయం తీసుకునే వాళ్ళు మూర్ఖులు. అవునా? మూర్ఖత్వాన్ని మానుకుందాం. ఈ పరిమాణాల చదువుల గురించి దాని మీద ఉన్న ప్రైడ్ తీసేద్దాం. ఎందుకంటే చదువులు మన హాస్పిటల్కే తీసుకుపోతున్నాయి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఒక వ్యవసాయదారుడితో సంబంధం పెట్టుకుందాం. బయటికి వెళ్ళండి ఇంటి నుంచి, ఒక వ్యవసాయదారుడికి సాయం చేయండి. గవర్నమెంట్ ఏం చేయదు, మనమే చేయాలి. అందరం కలిసి సేవ చేద్దాం. హరే కృష్ణ, హరి బోల్. మంచి విషయాలు చెప్పాను, దయచేసి కొంచెం ఆలోచించి మీరు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. యశోదమ్మకి జై.